ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ అవినాష్. గత 2-3 రోజులుగా 2 చేదు వార్తలు వినడం జరిగింది నా కొలీగ్స్కి సంబంధించి. నా తోటి నటీనటులు పవిత్ర జయరామ్ అండ్ చందు. చందు తోటి నేను వర్క్ చేయలేదు కానీ బట్ బయట ఛానల్ ఈవెంట్స్లో కానీ బయట ఈవెంట్స్లో కానీ చాలాసార్లు కలవడం మాట్లాడడం అయితే జరిగింది. ఈజ్ క్వైట్ వెల్ నోన్ టు మీ. బట్ పవిత్రతో నేను కలిసి వర్క్ చేశాను. పవిత్ర నేను స్వర్ణ ప్యాలెస్ అని ఒక సీరియల్లో మేము ఇద్దరం కలిసి వర్క్ చేయడం జరిగింది. సో వెరీ ఆర్గనైజ్డ్ ఉమెన్ అండ్ వెరీ ప్రొఫెషనల్. చాలా చక్కటి ఆర్టిస్ట్. తను మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్ట్ అండ్ వెరీ ఫ్రెండ్లీ. సెట్లో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండేవారు. ఇంటి దగ్గర నుంచి ఏదో ఒకటి చేసుకొని వచ్చి లంచ్ టైంలో మేమందరం కలిసి కూర్చొని తినేవాళ్ళం, జోకులు వేసుకునేవాళ్ళం. చాలా చక్కగా ఉండింది మా ప్రయాణం ఆ సీరియల్ మటుకు. సో అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో అప్పుడప్పుడు సోషల్ నెట్వర్కింగ్లో ఇంటరాక్ట్ అవుతూ ఉండడం, మంచి చెడ్లు కనుక్కోవడం. ఇట్ వాజ్ వెరీ నార్మల్. ఇట్ వాజ్ వెరీ నైస్ అండ్ కంఫర్టబుల్ ఫ్రెండ్షిప్ మా మధ్య. బట్ ఇట్ వాజ్ వెరీ అన్ఫార్చునేట్ టు నో దట్ రోడ్ యాక్సిడెంట్, ఏదన్నా ఆరోగ్య సమస్య వస్తే అది వేరే విషయం, కానీ రోడ్ యాక్సిడెంట్ అనేది చాలా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది నాకు. సో రోడ్ యాక్సిడెంట్లో తను కాలం చేయడం అండ్ ఆ డిప్రెషన్తో చందు సూసైడ్ అటెంప్ట్ చేయడం, ఐ ఫీల్ దట్స్ ట్రూ లవ్. అంటే దే హ్యాడ్ అ వెరీ బ్యూటిఫుల్ బాండింగ్ ఇన్ బిట్వీన్ దమ్ అనిపిస్తుంది. లేకపోతే ఎవరు కూడా అంత ఎక్స్ట్రీమ్ స్టెప్ అయితే తీసుకోరు. బట్ స్టిల్ ఆల్ ఐ కెన్ సే ఇస్ పవిత్ర అండ్ చందు, మే యువర్ ప్యూర్ సోల్స్ రెస్ట్ ఇన్ హెవెన్లీ పీస్. I'll definitely miss good souls like you.